గురుభ్యో నమః. ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. మనం క్రితం భాగంలో ఉద్దాలక మహర్షి 5 మహనీయులతో కలిసి కేకయ రాజ్యాధినేత అయిన అశ్వపతి వద్దకు బయలుదేరాడు అని చెప్పుకున్నాం. మరిన్ని విశేషాలు ఇవాల్టి భాగంలో మనం చర్చించుకుందాం. కులపతుల సమూహాన్ని చూసిన అశ్వపతి సవినయంగా వారందరికీ ఆహ్వానం పలికి పూజించి, వారు గురుకుల నిర్వహణకు కావలసిన ధనం కోసం వచ్చి ఉంటారు అని వారు అడగకుండానే ఎక్కువ ధనాన్ని వారి ముందు ఉంచి గ్రహించవలసినదిగా అభ్యర్థించాడు. దానికి ఉద్దాలక మహర్షి లేచి నిలబడి సవినయంగా, మహారాజా, మీ దేవలన మా గురుకులాలు క్షేమంగా సుభిక్షంగా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. మేము ధనం కోసం రాలేదు, జ్ఞానం కోసం వచ్చాము. మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే వైశ్వానర విద్యను గ్రహించాలి అనే జిజ్ఞాసతో వచ్చాము. మాకు జ్ఞానదానం చేయండి అని ముకుళిత హస్తాలతో యాచించాడు. కులపతుల జ్ఞాన పిపాసకు ప్రసన్నుడైన అశ్వపతి వినయంగా, మీకు ఉపదేశించగల సామర్థ్యం నాకుంది అని నేను అనుకోవడం లేదు. అయినా నా బుద్ధికి మీరు పెట్టిన పరీక్షగా భావించి నాకు తెలిసిన కొద్దీ మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి మీరంతా విశ్రాంతి తీసుకోండి అని కొలువు ఆనాటికి ముగించాడు. మరుసటి రోజు ప్రభాత సమయానికి వారంతా సమిత్పానులై వినయ విధేయతలతో మహారాజును సమీపించారు. పూర్వకాలంలో ఎవరి దగ్గరైనా విద్యాభ్యాసం చేయాలి అని అంటే సమిధను గ్రహించి వారి వద్దకు వెళ్ళి యాచించేవారు. ఇది ఒక క్రమం. దీని గురించి కొంత చర్చించుకుందాం. మనకు శాస్త్రం ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీ వృద్ధబాలకౌ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దేవతాం గురుం అని. ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేటట్టయితే ఖాళీ చేతులతో వెళ్ళకూడదట. ఏదో ఒక ద్రవ్యాన్ని అగ్నిలో సమర్పించడానికి తీసుకుని వెళ్ళాడట. అదేవిధంగా మరొకరి ఇంటికి తాను అతిథిగా వెళుతూ ఉన్నప్పుడు కూడాను ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అంతేకాకుండా ఏ పుణ్యక్షేత్రానికైనా తాను బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా తాను ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. గర్భిణి అయిన స్త్రీని తాను చూడడానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఖాళీ చేతులతో తాను వెళ్ళకూడదు. అంతేకాకుండా పెద్దలైన వారిని పిల్లలైన వారిని చూడడానికి వెళుతూ ఉన్నప్పుడు కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అంతేకాకుండా రాజుగారిని కానీ లేకపోతే ఏ దేవాలయానికి కానీ తన ఆచార్యుణ్ణి కానీ గురువులైనటువంటి వారిని తాను దర్శనం చేసేటప్పుడు తప్పకుండా తాను ఖాళీ చేతులతో వెళ్లకుండా ఏదో ఒక వస్తువును తాను తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది శాస్త్రం. ఇక్కడ మనం గమనించాల్సింది ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అంటే ఏదో ఒక వస్తువుని తీసుకుని వెళ్ళాలి అని కాదు, వారు ఉపయోగించుకునేటువంటి వస్తువుల్ని మనం తీసుకుని వెళ్ళాలి అని. అగ్నిహోత్రానికి వెళ్ళేటప్పుడు అగ్నికి సంబంధించిన వస్తువులు, మన బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు వారికి కావలసినటువంటి వస్తువులు, గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె తినేటువంటి ఇష్టంగా తినేటువంటి తిరుబండారాలు, వృద్ధబాలకు అంటే పెద్దలైనటువంటి వారు పిల్లలైనటువంటి వారిని తాను చూడడానికి వెళుతూ ఉన్నప్పుడు వారికి అవసరమైనటువంటి పదార్థాలు అంటే పెద్దలైతే పళ్ళు ఇత్యాదులు, పిల్లలైతే బొమ్మలు కానీ లేదా వారు ఇష్టంగా తినేటువంటి పదార్థాలు కానీ. మనం వ్యావహారికంగా దీనిని మనం చూస్తూనే ఉంటాం నిత్య జీవితంలో. అదేవిధంగా ప్రభువులైనటువంటి వారిని తాను సేవించడానికి వెళుతూ ఉన్నప్పుడు కూడాను ఖాళీ చేతులతో వెళ్లకుండా ఏదో ఒక సామగ్రిని బహుమానంగా తీసుకుని వెళ్ళాలి. అంతేకాక దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు తనకు గురుతుల్యులైనటువంటి వారిని తాను చూడడానికి వెళుతూ ఉన్నప్పుడు కూడా ఖాళీ చేతులతో వెళ్లకుండా వారు ఉపయోగించుకునేటువంటి పదార్థాలను తప్పకుండా తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది ఒక నిర్ణయం. ఇక్కడ మనం గమనించాల్సింది, ప్రాచీన కాలంలో ఎవరి దగ్గరైనా విద్యాభ్యాసం చేయాలి అని అంటే ఆ శిష్యుడు ఆ గురువుకు సంబంధించిన అంటే ఆ గురువు ఉపయోగించుకునేటువంటి పదార్థాలను తీసుకుని వెళ్ళాలి. మరి గురువు ఉపయోగించుకునేటువంటి పదార్థాలు అంటే ఈ శిష్యుడు అక్కడ శిష్యరికం చెయ్యాలి కాబట్టి
ఆ గురువు గారికి కావలసినటువంటి ధనాన్ని తాను తీసుకుని వెళ్ళగలడా అంటే వాస్తవానికి పూర్వకాలంలో గురువులు ధనాన్ని అంగీకరించేటువంటి వారు కాదు. ఎందువల్ల ఈ శిష్యుల భోజన సౌకర్యాలన్నీ కూడా ఎలా ఉండేవంటే పూర్వకాలంలో గురువులు యాచన చేసి వారికి కడుపు నింపేవారు. అలా కాని పక్షంలో శిష్యులే మాధుకర వృత్తి, దీన్నే ఉంచవృత్తి అని కూడా అంటారు. అంటే ఉంచవృత్తి అంటే మిగిలిపోయినటువంటి పదార్థాలను గ్రహించడం అని అర్థం అన్నమాట. పూర్వకాలంలో ఒడ్లు దంచేవారు. ఆ దంచినప్పుడు కింద పడినటువంటి ఒడ్లు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఈ బ్రహ్మచారులైనటువంటి ఈ బాలకులు, విద్యాభ్యాసం చేసేటువంటి ఏ గురుకులాల్లో ఉండేటువంటి ఈ పిల్లలు ఆ మిగిలిపోయి కింద పడిపోయినటువంటి ఒడ్లంతా కూడా ఏరుకొని వచ్చి వారి గురువు గారికి సమర్పిస్తే దాన్ని ఆహారంగా వండి ఇచ్చేటువంటిది ఆ గురువు యొక్క భార్య. ఇది ఒక విధానమైతే ఎవరైనా ధాన్యపు మూటలు తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు దాని కింద పడిపోయినటువంటి ఒడ్లు, దీన్ని కూడా ఉంచవృత్తి అని అంటారు. అలా కాని పక్షంలో ఒక 5 ఇళ్లకు మాత్రమే వెళ్ళాలి. ఒక 5 ఇళ్లకి వెళ్ళి వారి దగ్గర భిక్ష యాచన చేసి తద్వారా వారి జీవయాత్ర గడపాలి అనేటువంటిది ఈ ఉంచవృత్తిలో ఉండేటువంటి ఒక విధానం. ఇది ఒక ధర్మం అన్నమాట. దీనినే మాధుకర వృత్తి అని కూడా అంటారు. మాధుకర వృత్తి అంటే ఏ విధంగా అయితే తేనెటీగ పూలల్లో పళ్ళల్లో ఉండేటువంటి మధువును గ్రహిస్తుందో అదేవిధంగా బ్రహ్మచారి అయినటువంటి ఈ పిల్లవాడు కూడా కొన్ని ప్రత్యేకించి తాను ఎన్నుకున్నటువంటి ఇళ్లల్లో కేవలం 5 ఇళ్లల్లో మాత్రమే తాను ఆ పదార్థాన్ని గ్రహించి ఆ పదార్థాన్ని గురువు పత్నికి సమర్పించి వారు ఇచ్చేటువంటి వండినటువంటి పదార్థాన్ని తాను గ్రహించి ఉండడం అనేటువంటిది ఒక విధానం. కాబట్టి పూర్వకాలంలో గురువుల దగ్గరికి వెళ్ళేటువంటి వారు ఏ ధనాన్ని తీసుకుని వెళ్ళేటువంటి వారు కాదు. మరి గురువుకు ఏమి సమర్పించాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు గురువు నిత్యం చేసేటువంటి అగ్నికి కావలసినటువంటి సంభారాలు ఇవ్వాలి అనేటువంటిది శాస్త్రం. ఇక్కడ సమిత్పాణి అంటే కేవలం ఒక సమిధను మాత్రమే తీసుకుని వెళ్ళడం అని అర్థం తీసుకోకూడదు. దానికి అగ్ని సందీపనార్థ తృణకాష్ఠాది అని శబ్దకల్పద్రువం కూడా తెలియజేస్తుంది. అంటే సమిత్ అనేటువంటి పదానికి అగ్నిని ఉద్దీపనం చేసేటువంటి పదార్థాలు సందీపనార్థ తృణకాష్ఠ ఆది అని చెప్పడం వల్ల దర్భ లేకపోతే నెయ్యి, సమిధలు మొదలైనటువంటివన్నీ కూడా సమిత్ అనేటువంటి శబ్దం వల్ల తెలియజేయబడింది. కాబట్టి ఆ ఆచార్యుడి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు వారు ఈ పదార్థాలు తీసుకుని వెళ్ళి, అయ్యా మీ అగ్నికి సంబంధించినటువంటి సంభారాలు ఇదిగో నేను సమర్పిస్తూ ఉన్నాను, నిత్యం మీరు ఆరాధన చేసేటువంటి అగ్నికి నేను తప్పకుండా సహకరిస్తాను అని తెలియజేసేటువంటి విధంగా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి యాచన చేయడం అనేటువంటిది ఒక క్రమం. కాబట్టి తాము ఆ రాజుగారి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు కూడా సమిత్వాములై తమ వినయాన్ని ప్రకటిస్తూ, మిమ్మల్ని మేము గురువుగా అంగీకరిస్తూ ఉన్నాము, దయచేసి మీ దగ్గర ఉండేటువంటి ఆ వైశ్వానర విద్యను మాకు ప్రసాదించాల్సింది అనేటువంటి విషయాన్ని దీంట్లో మనకు తెలియజేశారన్నమాట. అప్పుడు ఆ కేకయ రాజ్యాధినేత అయినటువంటి అశ్వపతి వారందరినీ కూడా ఉచిత ఆసనాలపై కూర్చోమని ఈ విధంగా ప్రశ్న వేశాడు. మీరు ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా భావన చేస్తారో తెలుపండి అని. దానికి అందరిలో పెద్దవాడైన ప్రాచీనశాలుడు, నేను ద్యులోకాన్నే ఆత్మస్వరూపంగా భావన చేస్తున్నాను అని పలికాడు. ద్యులోకము అంటే స్వర్గలోకము అని అర్థం అన్నమాట. అంటే స్వర్గలోకాన్నే ఆత్మస్వరూపంగా భావన చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు. రెండవ వాడైన సత్యయజ్ఞుడు, నేను ఆదిత్యున్నే ఆత్మస్వరూపంగా భావన చేస్తున్నాను అని పలికాడు. మూడవ వాడైన ఇంద్రద్యుమ్నుడు, నేను వాయువునే ఆత్మస్వరూపంగా భావన చేస్తున్నాను అని పలికాడు. నాలుగవ వాడైన జనుడు, నేను ఆకాశాన్నే ఆత్మస్వరూపంగా భావన చేస్తున్నాను అని పలికాడు. ఐదవ వాడైన బుడిలుడు, నేను జలరూపంలో ఆత్మస్వరూపాన్ని భావన చేస్తున్నాను అని అన్నాడు. ఇక చివరివాడైన ఉద్దాలకుడు,
నేను పృథ్వీ రూపంలోనే ఆత్మస్వరూపాన్ని భావన చేస్తున్నాను అని తెలియజేశాడు. వారి వారి భావనలంతా సమీకరించి దానికి సమాధానంగా అశ్వపతి ఈ విధంగా పలికాడు. మహానుభావులారా, వైశ్వానర ఆత్మ అనేక అంశాలతో కూడుకుంది. వాటిలోని ఒక్కొక్క అంశాన్ని మాత్రమే గ్రహించి మీరు ఉపాసిస్తున్నారు. వైశ్వానరాత్మ విరాట్ రూపాన్ని కలిగింది అని దాని స్వరూపాన్ని వారికి తెలిపి ఈ రూపంతో భావన చేసి యాగం చేసిన వారికి సమస్త కాయిక వాచిక మానసిక పాపాలు నశిస్తాయి అని ఈ విధంగా వైశ్వానుడిని అర్చించిన వారికి ఆత్మసాక్షాత్కారం కలిగి జగత్తు అంతా బ్రహ్మమయంగా భాషిస్తుంది అని అనేక రహస్యాలు వారికి తెలియజేశాడు. ఆ విద్యను గ్రహించిన వారి ముఖాలు వికసించాయి. ఆనందంతో అశ్వపతికి కృతజ్ఞతలు తెలిపి వారు వారి వారి ఆశ్రమాలకు పయనమయ్యారు. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, మనకు తెలియనటువంటి జ్ఞానం మరొకరి దగ్గర ఉన్నప్పుడు వినయంతో వారిని ఆశ్రయించి ఎలాంటి వారైనా వారిని మనం మెప్పించి వారి దగ్గర ఆ విద్యను గ్రహించాలి అనేటువంటి నీతిని ఈ మహర్షులు మనకు ఆచరించి చూపించారు. అందువల్లే మహర్షులు చాలా గొప్పవారు అని చెప్పేది. ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని తన నిత్య జీవితాన్ని ఆనందమయంగా మార్చుకున్నటువంటి ఉద్దాలక మహర్షి యొక్క చరిత్రను మనం తెలుసుకొని కృతార్థులమయ్యాం. ధన్యవాదాలు. ఈయన కుమారుడే శ్వేతకేతువు అనేటువంటి మహర్షి. ఆయన గురించి కూడా మనం భవిష్యత్తులో తెలుసుకుంటాం. నమస్కారం. ధన్యవాదాలు.